నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఫ్రీ లైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సమస్యలపై సమావేశం. తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ రథోత్సవం వేడుకలు నిర్వహిస్తామన్న హరీష్ రావు. కొర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్. ఐఈడీ పేలి జవాన్ కు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హయత్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం. పేలిన సిలిండర్లు, 30 గుడిసెలు దగ్ధం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు 20,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈరోజు నేను వచ్చిన గ్రామం ఒకసారి చూస్తే బుడగట్లపాలెం. నేను మీ మీటింగ్ పెట్టుకోక మునుపు నేను దగ్గర 1 గంట చేపలు పట్టే ప్రతి ఒక్కరితో మాట్లాడాను. సముద్రం దగ్గరికి వెళ్ళాను. ఎవరైతే సముద్రంలో అప్పుడే చేపలు తీసుకొచ్చారో ఆ చేపలన్నీ చూశాను. అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి చాలా చేపలు చనిపోయే పరిస్థితి. అడిగాను, బ్రతికి తీసుకొస్తారా లేకుంటే కొన్ని చనిపోతాయంటే 2 విధాలుగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. నాకు ఎక్కడైతే పోలీస్ అయితే స్వాగతం పలికాడు. మొట్టమొదటిసారిగా నేను వస్తానే మీ ఊర్లో స్వాగతం పలికింది పోలీస్ స్వాగతం పలికాడు. పోలీస్ ఎట్లయితే బందోబస్తుగా వస్తారో దానికంటే సమర్థవంతంగా అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, మీ సమస్యలన్నీ. అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా విన్నాను. ఆ కష్టాలన్నీ విన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారో అది కూడా చూశాను. ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలో ఎండబెట్టి మళ్ళీ ఆ చేపలను నెత్తిన పెట్టుకొని గ్రామం పోయి అమ్ముకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కష్టాలు చూశాను. అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను. ఈరోజు చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇంకో పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్మతారో అది కూడా చూశాను. వాళ్ళకు కూడా చాలటువంటి ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం, దాని వల్ల కూడా ఇబ్బందులు. ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్ లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు. మీరందరూ కూడా పేదవాళ్ళ కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలం వచ్చినప్పుడు గాని, బాగా అలలు పెరిగినప్పుడు గాని, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని, మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏం చేస్తామంటే సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నేను లస్కర్గా చేశాను సార్. తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను. ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదా కానీ ఇంట్లో మామగారు చెప్తే మాట్లాడు అంటే మాట్లాడాను సార్. నేను ఏపీలో ఏ వీడియో చూసినా చూశారు కదా, చేబోలు కిరణ్ చెప్పినటువంటి మాట. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భార్య గారి మీద మాట్లాడారనే దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేచింది, అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎంతమంది గురించి మాట్లాడాడు, ఎంతమంది భార్యల గురించి మాట్లాడారు, ఎంత నీచంగా మాట్లాడారు, అవి దృష్టిలోకి రాలేదు. సరే అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి ఏం చేశారే? నేను ఇవాళ చెప్తున్నా, మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరు మీద అరెస్టు చేసిన తర్వాత ఇంత తొందరగా రిలీజ్ అయినటువంటి సోషల్ మీడియా అరెస్టుల్లో ఏది లేదు, ఒక కిరణం తప్ప. 11వ తారీఖు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 23వ తారీఖు బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? కోర్టు వారు ఇచ్చారా? కోర్టు వారు ఇచ్చే విధంగా చేశారు. జనరల్గా ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు? ఎవరైనా సోషల్ మీడియాలో అరెస్ట్ అయితే ఏదో ఇన్వెస్టిగేషన్కి పోలీస్ కస్టడీ ఇవ్వమని పిటిషన్ పడేస్తున్నారు. పడైన వారు ఎవరి మీద లేదు, సోషల్ మీడియాలోనే కాదు, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అరెస్ట్ అయినా, మాధవ్ మొన్న అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ చేశారు కదా, ఆయన మీద మళ్ళా పిటిషన్ పెట్టారు, ఏది పోలీస్ కస్టడీకి ఇవ్వమని. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన పోలీస్ కస్టడీకి ఇవ్వమని పెట్టారు. ఒక్కళ్ళని కాదు, ఇంతవరకు అరెస్ట్ అయిన ప్రతి వారి మీద పిటిషన్ పెట్టి పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చిత్రం ఏంటో, పాపం ఈ చేబోలు కిరణ్కి పోలీస్ కస్టడీ అవసరం లేదన్నారండి. ఎందుకంటే మావాడండి, ఏదో నాటకంగా అరెస్ట్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించేసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారే ఆయన పిలిపించుకుని ఇవన్నీ మాట్లాడించాడు. కాబట్టి ఆయన్ని మేము మాత్రం జాగ్రత్తగా జైల్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయానికి వచ్చాం. కాబట్టి మేము వారికి పోలీస్ కస్టడీ పిటిషన్ వేయము అన్నారు. వేయలేదు. బీలేలో వచ్చింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారండి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ 12 daysలో టోటల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసుల్లో ఇంతవరకు ఏ కేసులోనూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాల. మంగళగిరి కోర్టులో మాత్రం, మంగళగిరి పోలీసులు మాత్రం ఈ కిరణ్ కేసులో టోటల్గా ఛార్జ్ షీట్ పడేశారు. నాకు తెలిసిన సమాచారం, బెంచ్ మీద మ్యాజిస్ట్రేట్ గారు, న్యాయాధిపతి, ఏందో ఇంత తొందరగా పడేశారు, ఏ కేసులను పడైంది, 12 రోజుల్లోనే ఎలా పడేశారు మీరు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందని అని ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం కూడా ఉంది పోలీసులు. నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నేను హీరోని, ఎవరినైనా సరే నేను అరెస్ట్ చేసేస్తాను అని మాటల్లో చెబుతున్నాడు తప్ప విలన్గా బిహేవ్ చేస్తున్నాడు అనడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా నేను అడుగుతా ఉన్నా. చేబోలు కిరణ్ అరెస్ట్ చేసినట్టు ఉంది, రిలీజ్ అయినట్టు ఉంది. చేబోలు కిరణ్ అరెస్ట్ చేసిన తర్వాత ఐటీడీపీలో చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరే తిట్టమంటారు, మేము తిట్టామనుకో మళ్ళీ మీరే లోపలేస్తున్నారు అని అంటే, లోపలేసడం కాదు అంత ఉత్తుకి, మళ్ళా విడుదల చేశాం కదా, మళ్ళీ మీ పని మీరు చేసుకోండి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నారా చంద్రబాబు లాంటి విలన్ క్యారెక్టర్ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచించండి అయ్యా, నేను చెప్పేది అబద్ధం అని అనుకోకండి. ఏదో అంబటి రాంబాబు గారు చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు తరపున చెబుతున్నాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు, నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలాంటి చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారే, ఎంతమంది ఉన్నారండి సోషల్ మీడియాలో మీరు పెంచి పోషించిన వాళ్ళని. నిజంగా మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే కొన్ని వందల మంది వాళ్ళ సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఏంటండి, ఇగో చూడండి, నా దగ్గర ఉన్న లిస్టు నేను చూపిస్తా. భయంకరంగా మొత్తం ఎంతమంది ఉన్నారంటే, ఈ ఐడీలు 71 ఐడీలు. నేను మర్చిపోయి చెబుతా. సిబిఎన్ ఫర్ పీపుల్ అంట, వి సపోర్ట్ టీడీపీ యాక్టివిస్టు, నారా లోకేష్ అఫీషియల్, ఇంకా ఏంటో ఇంకా చాలా ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడింది. టీడీపీ యూత్ 9, ట్రేస్ అవుట్ మీడియా తెలుగు,
టీడీపీ స్టూడెంట్స్, టీమ్ సిబిఎన్, ఇవన్నీ చదువుతుంటే నాకు ఈ లిక్కర్ బ్రాండ్లు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని లిక్కర్ బ్రాండ్లు వదిలాడు. మళ్ళీ ఇవన్నీ ఈ బ్రాండ్లని పెట్టి ఆంధ్ర చాయిస్ అంట, ఈ లిక్కర్లో కూడా ఉంది ఆంధ్ర చాయిస్ అనే ఒక ఐడి. ఇట్లాంటివన్నీ ట్రోల్స్ బుక్ ఇవన్నీ పెట్టి ఐటీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బూతులు తిడితే వారిని మేము బాగా పోషిస్తాము. ఇంకో విషయం అండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మీకు ఒకసారి వివరంగా వివరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది చేబ్రోలు కిరణ్ విషయం అని చెప్పాను కదా, ఇంక చూడండి చేబ్రోలు కిరణ్ ఒకటి కదా, ఈ పైచాచికంగా చంద్రబాబు ముఠా పైచాచికాలు ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోరాలు, నేరాలు, ఆయన చేపిస్తున్నటువంటి నేరాలు ప్రజలకు అర్థం కావాలి, ఆయన చెప్పే మాటలని దొంగ మాటలని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ప్లే చేయ. ఇదిగో ఈ కిరణ్, నేను చెప్పాను కదా, ఇతను డబ్బులు తీసుకున్నట్టున్నాడు, ఎలాంటి పిచ్చి పెట్టాడు చూడండి, ఇలాంటివన్నీ పెట్టాడు. నెక్స్ట్ వీళ్ళు దిగిన ఫోటోలు ఎవరెవరితో దిగారు చూడండి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరితో. ఈయన ఒక్క నిమిషం అక్కడ, ఈయనెవరు, ఈయన ఒక టీడీపీ పొలిటికల్ యాక్టివిస్ట్ అంట, ఐటీడీపీ కార్యకర్త యాష్ బొడ్డులూరి. ఇతను మీరు చూస్తూ ఉంటారు టీవీ మన యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ పడుతుంది ఫోటో, ఇలాంటి కార్యక్రమాలు. ఈమె చూడండి, ఇవి స్వాతి రెడ్డి, ఈమె పేరు స్వాతి రెడ్డి కాదు, స్వాతి చౌదరి. రెడ్డి అంటే బాగుంటుంది, రెడ్లు తిట్టుకుంటున్నారు అని కామెడీగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డైరెక్షన్లో ఈ స్వాతి రెడ్డి గారు ఫోటోలు దిగిద్ది. మళ్ళీ ఇది ఒకటి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారు. మార్ఫింగ్ చేసి పెడితే మేము ఊరుకోం అని అన్నారు. మార్ఫింగ్ చేసి పెట్టారని ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ చేసి పెట్టారని ఆర్జీవీ మీద కేసు పెట్టారు. ఇక్కడ మాత్రం పెట్టరండి, ఎందుకంటే మార్ఫింగ్ చేయమనేది లోకేష్, పెట్టమనేది చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి కూడా అంతే. స్వాతి రెడ్డి గారు మీ నాటక కింద చూడండి ఎలా రాసిందో ఆమె. ఈయన బీవీఆర్ ఘర్షణ మీడియా వెంకటరావు నాకు కూడా ఫోన్ చేసి ఒకసారి బెదిరించాడు. నేను కేసు పెట్టాను. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెక్షన్ వేసి కంటు తుడుపు చర్యగా కేసు రిజిస్టర్ చేశారు ఇతని మీద. కొందరి మీద చేయలేదు కానీ ఇతని మీద చేశారు. ఇదిగో మళ్ళీ ఇతను నారా లోకేష్తోను మన త్రిపులార్ గారితో ఫోటో. ఈ ఘర్షణ మీడియా, ఒకసారి ఘర్షణ మీడియాలో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడతారో మీరు చూసే ఉంటారు. ఘర్షణ అకౌంట్ దమ్నైల్ చూడండి. ప్యాలెస్లో తలలు పగిలేలా తల్లి చెల్లెలు జగన్ కేసు. జగన్ నీచత్వం బట్టబయలు, వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. ఏంటండి ఇది? బుద్ధి ఉందా బుద్ధి లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు? లోకేష్ గారు బుద్ధి ఉందా బుద్ధి లేదా మీకు? వీళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తారా? వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారా మీరు? నాకు అర్థం కాలేదు. సోషల్ మీడియా ఇది ఒకటి. ఇతన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట, యూట్యూబరు ఆయన. అతనే మొత్తం అన్ని పెడుతుంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఇంకో నెక్స్ట్ ఈయన చాలా ముఖ్యుడు, మీకు తెలుసు కదా. మొత్తం తెలుగుదేశం పార్టీని మోస్తుందే ఇతను. ఇవాళ పద్యానికి సమాధానం ఇతనే చెప్తాడు, చంద్రబాబు చెప్పడు. మేము అనేక ప్రశ్నలు అడుగుతుంటాం. పోలవరం ఎత్తు తగ్గించాడు ఏంటంటే ఈయనే సమాధానం చెబుతాడు. లోకేష్ చెప్పి ఇరిగేషన్ మంత్రి చెప్పడు. ఈయన పేరు సీమరాజా అంట. మరి ఏ సీమరాజానో ఏంటో మరి నాకు అర్థం కాల. వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటాడు. ఒకసారి నేను కేసు పెట్టాను, కేసు పెడితే దాన్ని రిజిస్టర్ చేయలేదు. దీని మీద కూడా మళ్ళా కేసు పెడతాను, మళ్ళా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి ఎలాంటి థంబ్నైల్స్ పెట్టి ఈ సీమరాజా అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఒకసారి అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇంకోటి నెక్స్ట్ ఈయనెవరు, కిరాక్ కార్పి, చాలా ఫేమస్ ఇవాళ యూట్యూబ్లో. చంద్రబాబు నాయుడు గారు చక్కగా కౌగిలించుకున్నాడు చూడండి, ఎంత ఆనందంగా. ఆయన చక్కగా భుజాన్ని వేసుకొని కౌగిలించుకొని క్యాష్ పెట్టి యూట్యూబ్లో. బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్లో చూద్దాం. అన్ని ఏర్పాట్లు అక్కడ మజ్జిగ నీళ్లు అన్ని ఏర్పాట్లు చేశారు మన నాయకుడు కేసీఆర్ గారు, మన నాయకుడు కేటీఆర్ గారు. అన్ని ఏర్పాట్లు డే అండ్ నైట్ పర్యవేక్షిస్తారు. కనుక ఎవరంతకు వాళ్ళం మన బాధ్యత తీసుకొని, మన బాధ్యత ఈ ప్రోగ్రాంలో నాదేంది బాధ్యత, నా సాయం ఏంది, నా సహకారం ఏంది, నా యొక్క సేవ వాలంటరీగా మనం చేసే పని ఏంది అనేటట్లు ఎవరంతకు వాళ్ళం మనం శ్రమదానం టైప్లో కొంత పని చేసి మనం
రుణం తీర్చుకోవాలని చెప్పి అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా జరిగిన భారత్ సమ్మిట్ 2025లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలయాపన చేసింది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంపూర్ణ నమ్మకంతో ఉన్నారని తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన తక్కువ రోజుల్లోనే 20,000 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. Expectations were high. Our government has simple mantra: fulfill dreams of every section of society, especially students and youth, farmers, women, and oppressed castes. We have launched some of the biggest welfare schemes in the history of India. On August 15, 2024, we paid rupees 20,617 crore to 25,50,000 farmers totally debt-free. On India's Independence Day, farmers of Telangana found free from debt. This is biggest loan waiver in India for any state. Farmers in my state get 24/7 free power. We gave a crop input subsidy named by Rait Bharosa of rupees 12,000 per year per acre of land. An annual support of rupees 12,000 per family is given to landless labor with Narega cards. The leadership for education came from students, trade union workers, farmers, and women. It's because of their fight we got separate state. However, for 10 years, dreams and aspirations of people were not fulfilled. They were deeply disappointed. When Congress government got elected, expectations were high. Our government has simple mantra: fulfill dreams of every section of society, especially students and youth, farmers, women, and oppressed castes. We have launched some of the biggest welfare schemes in the history of India. On August 15, 2024, we paid rupees 20,617 crore to 25,50,000 farmers totally debt-free. On India's Independence Day, farmers of Telangana found free from debt. This is biggest loan waiver in India for any state. Farmers in my state get 24/7 free power. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా జరిగిన భారత్ సమ్మిట్ 2025 సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ సమ్మిట్ కు తాను నిన్ననే రావాల్సి ఉండే కానీ కాశ్మీర్ కు వెళ్లాను, క్షమించండి అని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో కొత్త జనరేషన్ రావాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని అన్నారు. All the delegates from different countries who have come here for the summit. I'd also like to begin by thanking you for standing in solidarity with us against what happened in Kashmir a few days ago. I apologize. I was supposed to be here yesterday, but I was forced to cancel my visit here yesterday because I had to go to Kashmir and meet some of the injured people. I'd also like to thank Revanth Reddy ji and the Telangana government for hosting this wonderful summit.
As we all know, politics, democratic politics, has fundamentally changed across the globe. The rules that applied, I would say, a decade ago, simply don't apply anymore. Sometimes when I speak to younger members of our party, what was effective 10 years ago, the tools that work. తెలంగాణ ఆత్మ గౌరవ బావుట ఎగరవేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పనిచేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ కేసీఆర్ వైపే చూస్తున్నారని చెప్పారు. వరంగల్ ప్రజలు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. ఈ నెల 27న నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని కోరారు. జయశంకర్ గారు మరి ఇదే వరంగల్ నుంచి, వరంగల్ ప్రజలు విఘ్నులు. మొదటి నుంచి కూడా ఆచార్య జయశంకర్ గారు మరి ఇదే వరంగల్ నుంచి కేసీఆర్ గారికి వెన్నుదండగా నిలబడ్డారు. కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమవుతుందని జయశంకర్ సార్ బతికున్నంత కాలం కేసీఆర్ వెంట ఉన్నారు, కేసీఆర్ని ఆశీర్వదిస్తూ నడిపారు. వరంగల్ ప్రజలు ఎప్పుడు సభలు జరిగినా ఎంతో గొప్పగా తరలి వచ్చిండ్రు, సహకరించిండ్రు. రేపు ఆదివారం సెలవు దినం కూడా వరంగల్ పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సహకరించి, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించి రేపు కొంచెం ట్రాఫిక్ రెగ్యులేషన్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, సహకరించాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఈ సభ రజతోత్సవ సభ, ఇది పార్టీ జరుపుకునే సభ కాదు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల్ని దూరం చేయడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం, ఈ పార్టీ సాధించిన విజయాలను చెప్పడంతో పాటు ప్రజల కోసం జరిగేటువంటి సభ. ఈ సభ ఈ రాష్ట్రం కోసం, ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి, తెలంగాణ ప్రజల ఆలోచనలో నుంచి పుట్టినటువంటి పార్టీ కనుక రేపటి సభ విజయవంతానికి వరంగల్ ప్రజలు, ఈ పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించాలి. ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా తరలి రండి. కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎక్కడికక్కడ దిగి రెగ్యులేట్ చేయండి ట్రాఫిక్ను. ట్రాఫిక్ జామ్ కాకుండా మనకు మనమే స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ రెగ్యులేట్ చేసుకొని సభను విజయవంతం చేయాలి. జనం రాకపోవడం అనే ప్రశ్న లేదు. అంచనాలకు మించిన జనం రాబోతున్నారు. కానీ ప్రభుత్వము, పోలీసులు కుట్ర చేసే అవకాశం ఉంటుంది కనుక ట్రాఫిక్ జామ్ జరగకుండా కార్యకర్తలు చాలా జాగ్రత్త పాటించి ఓపికతోని రెగ్యులేట్ చేసుకొని అందరూ సభాస్థలికి చేరుకోవాలి. అందరూ కూడా టైమ్లీ మన యొక్క సభకు వచ్చే విధంగా, సభా స్థలికి చేరుకునే విధంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జాగ్రత్తగా స్వీయ క్రమశిక్షణతో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా. వరంగల్ ప్రజలు విఘ్నులు. మొదటి నుంచి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.